కోసం పెడతారు. దాని మీద చర్చ జరుగుతూ ఉండాలని పెడతారు. అది డెమోక్రటికల్ ప్యాటర్న్. కమిటీలో సభ్యులకు కూడా ఎవరికి అవకాశం రాలేనట్టుంది కదా వైసీపీకి సంబంధించిన ఎవరికి. అంటే కమిటీ చైర్మన్ రావాలి, చైర్మన్ మిగిలిన సభ్యులు కూడా ఒకటి ఆయనకి ఇచ్చినట్టున్నారు విష్ణు కుమార్ రాజు గారికి, మిగిలిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు. మొత్తం జనసేన టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి తీసుకున్నారు. ఓవరాల్గా ఏంటంటే వన్ సైడెడ్ పాలిటిక్స్ నడుపుతున్నారు అంతే కంప్లీట్గా. ఈ విజన్ 2047 డాక్యుమెంట్ గురించి ఫైనల్గా లాస్ట్లో ఆయన మాట్లాడిన మాటలు బాబు గారు బ్రీఫ్గా ఒక్కొక్క వెర్షన్ ఒక్కో ఏడాదికి రిలీజ్ చేయడం అనేది అంటే కంప్లీట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఆయన చూపించబోతున్నారు అందులో. 2047కి మీరు నేను బతుకుంటే అప్పుడు మనం బాగుంటే అది చంద్రబాబు గారి దయ వల్ల అనుకుందాం, మన పిల్లలకి ఆ మొక్క చెప్పుకుందాం. బాగాలేదండి కనుక మధ్యలో ఎవడ అధికారంలోకి వస్తే ఆడని చెప్తారు. అప్పుడు వచ్చేటటువంటిది వీళ్ళ వారసుడు ఎవరు వస్తారు నెక్స్ట్, లోకేష్ గారు సీఎం ఉంటారేమో అప్పటికి, లేకపోతే వాళ్ళ బిడ్డ దేవాంశ్ సీఎం అవుతారేమో, లెక్క చూడాలి. అది చెప్పలేం కదా దాంట్లో, అంటే ఆయనే వద్దంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ అంటే తెలుగుదేశం తరపున నేను అంటుంది. అప్పుడు కనుక మనం అయితే కనుక మా నాన్నగారి విజన్ ఇవాళ అమల్లోకి వచ్చిందని లోకేష్ చెప్పాలి, లేదంటే మా తాతగారి విజన్ వచ్చిందని దేవాంశ్ చెప్పాలి. అది అంతే తప్పించి దాంట్లో ప్రభుత్వం పాత్ర ఏముంటుంది? అవును, ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ వాళ్ళు బతుకుతున్నారు అంతే. అవును, మిగతా తెలంగాణ ఏముంది?